హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో పర్టికులర్గా తల్లుల కోసమే. పిల్లలు డల్గా ఉంటున్నారు, సరిగా చదవట్లేదు, దీనిపైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు, వేరే యాక్టివిటీస్లో కూడా డల్గా ఉండడం చాలా మంది తల్లులు. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు వరీ అవుతూ ఉంటాను. సో దీనికి కారణం ఏంటి? పిల్లలకి ఏదో జబ్బు ఉన్నట్ట? కాదు. చాలామంది పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం. ఈవెన్ తేజుగా మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేవు. ఎందుకంటే పిల్లలు మనం తిన్నట్టు ఎవ్రీథింగ్ హెల్దీ తినరండి. తింటారా చెప్పండి? తినరు. సో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్స్, ల్యాక్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్, వీటి యొక్క ఎఫెక్టే పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో డిఫికల్టీ రావడం. సో పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా ఉండాలంటే వాళ్ళకి మంచి న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని, విటమిన్స్ ఉన్న ఫుడ్ని, మినరల్స్ ఉన్న ఫుడ్ని మనం ఇవ్వాలి. ఈ హ్యాబిట్స్ మనం చిన్నప్పటి నుంచి చేయాలి. కానీ చిన్నప్పటి నుంచి తేజుకైతే ఇలాంటి హ్యాబిట్స్ లేవు. చాలా పర్టికులర్ ఫుడ్నే వాడు తీసుకోవడం, నేను ఇదే తింటాను అన్నట్టుగా ఉంటాడు. సో చిన్నప్పటి నుంచి మనం చేస్తే ఇంకా బాగుంటుంది. సో పిల్లల బ్రెయిన్ సరిగా డెవలప్ కానప్పుడు వాళ్ళు స్టడీస్లో డల్గా ఉంటారు, అన్ని యాక్టివిటీస్లో సూపర్ ఫాస్ట్గా ఉండరు, వేరే వాటిలో కూడా డల్గా ఉంటారు అనమాట. సో న్యూట్రిషన్స్, విటమిన్స్ లోపమై ఇలా రెడీ అవుతుంది అనమాట. సో అలాంటి పిల్లలకి మీరు ఒజివా బ్రెయిన్ సూపర్ ఫుడ్ని ఇవ్వచ్చు అనమాట. ఒజివా సూపర్ బ్రెయిన్ మల్టీ గమ్మీస్ అనమాట ఇవి. సో ఇది పిల్లల యొక్క బ్రెయిన్కి సూపర్ ఫుడ్ అనమాట. ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుంది. సో ఓపెన్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి ఎంతగానో ఇష్టమైన స్టోరీ బుక్ వస్తుంది. ఒక సర్ప్రైజ్ లాగా స్టోరీ బుక్ వస్తుంది. ఆ తర్వాత దీంట్లో గమ్మీస్ ఉంటాయి. సో ఈ గమ్మీస్ లైక్ చాక్లెట్ టైపే ఉంటాయి మనకి. ఎట్లా అంటే జెల్లీ లాగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. సో మీరు డేలో ఎప్పుడో ఒకసారి డైలీ ఒకటి గమ్మి ఇవ్వాలి వాళ్ళకి. డేలో ఎప్పుడో ఒక టైంలో ఇవ్వచ్చు. ఒకవేళ పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి వాళ్ళు మెడికేషన్ తీసుకుంటున్నారంటే ఆ టాబ్లెట్ ఇచ్చాక 2 hours తర్వాత ఇవ్వచ్చు. ఎందుకంటే మంచి మీ డాక్టర్ యొక్క సజెషన్తో తీసుకోండి. తేజు అయితే చాలా ఎక్కువ ఇష్టం అండి. ఇది పిల్లలకి కావాల్సిన న్యూట్రిషన్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. ఇందులో విటమిన్ అండ్ స్టాండర్డైజ్డ్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, మల్టీవిటమిన్స్ ఉంటాయి. అంటే విటమిన్ ఏ ఉంటుంది, B9 ఉంటుంది, విటమిన్ B12 ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, విటమిన్ D2 ఉంటుంది. సో ఇవన్నీ కూడాను లర్నింగ్ అబిలిటీని పెంచుతాయి అన్నమాట. మెమొరీని సపోర్ట్ చేస్తుంది. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి ఇందులో. అశ్వగంధ, బ్రాహ్మి, శంఖుపుష్పి ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో అలాగే ఇది మనకి ఆరెంజ్ ఫ్లేవర్లో ఉంటుంది. సో చాలా బాగా టేస్టీగా ఉంటుంది. 100% వేగన్, గ్లూటాన్ ఫ్రీ, జెలటైన్ ఫ్రీ, అలాగే సిట్రస్ పీల్తో చేసే గబ్బీస్ కాబట్టి ఆర్టిఫిషియల్గా కలర్ కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి ఏమీ యాడ్ చేయలేదు. సో 5 years నుంచి 14 years లోపు ఉన్న పిల్లలకి మీరు డైలీ దీన్ని ఒకటి ఇవ్వచ్చండి. ప్యాకేజింగే పిల్లలకి చాలా నచ్చేలా ఉంటుంది. లోపల ఉన్న చాక్లెట్ కూడా చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, తేజ్ ఇష్టంగా దీన్ని తీసుకుంటున్నాడండి. డైలీ ఒకటి ఇస్తే సరిపోతుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మీరు మీ డాక్టర్ని సజెషన్ తోటి తీసుకోవచ్చు. ఒజివా ప్రోడక్ట్స్ అన్ని కూడాను ఇంతవరకు నేను చాలాసార్లు మీతో షేర్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి మనకి. సో మీ పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుండాలంటే మీరు ఈ గమ్మీస్ని డైలీ ఒకటి వాళ్ళకి ఇవ్వచ్చు. బయట ఇచ్చే చాక్లెట్ కంటే ఇలాంటి ఒక సూపర్ ఫుడ్ అందిస్తే మీ పిల్లల బ్రెయిన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో మీరు ఒజివా సూపర్ ఫుడ్ బ్రెయిన్ మల్టీ గమ్మీస్ని బై చేయాలంటే నేను డిస్కౌంట్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మన నిన్నటి వ్లాగ్కి కండిషన్ వ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే శేఖర్ అట్లు తింటా అన్నాడు. ఎగ్ కర్రీ ఉండే, సో బియ్యపు అట్లు పోస్తా ఉన్నా అనమాట. శేఖర్, తేజు ఇద్దరు అట్లు తింటారండి, ఇష్టం. అత్తే నేను చాయ్లోనే కారపూస తిన్నాము. నాకేమో అట్లా అంటే స్పెషల్గా తినాలని ఏం అనిపించదు. సో తేజుగా తింటాడని చెప్పేసి పోస్తా ఉన్నాను. ఇది బియ్యపు పిండి అట్లు. నా మిక్సర్ పాడైందని తెలిసి చెప్పాను కదా మీకు. సో మిక్సీ పాడైపోయింది. ఇంకో మిక్సీ ఆర్డర్ ఇచ్చాను, కానీ మేము వచ్చే టైంకి మిక్సీ ఇంటికి వచ్చే టైంకి మేము ఎవరం లేము, మా నైబర్స్ కూడా లేరు, పండగకి వెళ్ళిపోయారు. సో అది రిటర్న్ వెళ్ళిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మిక్సీ ఆర్డర్ ఇవ్వాలి. అది అటే అవుతుంది, ఇది ఇటే అవుతుంది. సో దోశలు లేవండి, అట్లు పోస్తా ఉన్నాను. మా తేజ్ మగనికి దోశలు అంటే చాలా ఇష్టం అండి. సో బిడ్డకు దోశలు అయితే లేవు, అట్లు పోస్తా ఉన్నాను. ఇవి రవ్వ అట్లు కాదు, ఓన్లీ బియ్యం పిండి అట్లు. సో ఇది పాత బియ్యం కదా, ఇంటి దగ్గర నుంచి చేసిన పిండి మంచిగా వస్తున్నాయి. లాస్ట్ టైం ఏంటంటే కొత్త బియ్యం పిండితోటి అట్లు వేస్తే అవంతా జిగురుగా రావడం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అత్తే హెన్న పెట్టుకుంటా అనింది. సో దానికోసం హెన్న కలుపుతా ఉన్నాను అత్తయ్య కోసం. యాక్చువల్లీ మొన్న పండగకి వెళ్ళినప్పుడే పెట్టని అడిగింది అత్తమ్మ. కాకపోతే నువ్పూర్ హెన్న అక్కడ దొరకలేదు. నువ్పూర్ హెన్ననే నాకు స్పెషల్గా ఇష్టం అన్నమాట, బాగుంటుంది అని చెప్పేసి. సో అత్తయ్య హెన్న పెట్టుకుంటా అనిందని చెప్పేసి హెన్న తీసి ఒక బౌల్లో పెట్టాను. హెన్న కలిపేటప్పుడు ఒక టిప్ గుర్తుంచుకోండి. మీరు కొంచెం అంటే మనలాగా మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళైతే మీరు హెన్న కలిపేటప్పుడు కొంచెం కాఫీ పౌడర్ కలపచ్చు, అలాగే లెమన్ పిండొచ్చు,
పెట్టుకునే ముందు ఎగ్ కలుపుకోవచ్చు. సో అత్తయ్యకి నేను బేసిక్గానండి డికాషన్తో కలుపుతాను. హెన్నా ఇంకా మనం ఐరన్ గిన్నెలో, ఇనుప గిన్నె ఉంటుంది కదా, ఇనుప గిన్నెలో కలిపితే ఇంకా మంచిదండి. ఐరన్ కూడా దొరుకుతుంది మన జుట్టుకి. సో నా ఐరన్ గిన్నె అయితే లేదు, కానీ డికాషన్లో నేను హెన్నా కలిపేసి నిమ్మకాయ పిండి కలిపి పెడతాను. తెల్లారి అత్తయ్యకి పెడతాను. ఎగ్ కలిపి పెడతాను. కాఫీ పౌడర్ లాంటివి ఏం కలిపాను, ఎందుకంటే మా అత్తం ఇప్పుడు జుట్టు కలర్ వేసుకొని చేసేది కూడా ఏం లేదు. కాఫీ పౌడర్ వేస్తే మరి బర్గండి కలర్ వస్తుంది. అత్తయ్య జుట్టు ఎట్లా అంటే చింపిరి ఉంటుందండి, బాగా కర్లీగా ఉంటుంది, మళ్ళీ తెల్లకి ఎర్రకి మధ్యలో ఉంటుంది. అందుకని చెప్పేసి మొత్తం కొంచెం ఒకటే కలర్ వస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేనే అత్తయ్యకి లాస్ట్ టైం కూడా హెన్నా పెట్టాను. నేను కూడా పెట్టుకోవాలి, చాలా రోజులు ఎందుకు పెట్టుకొని. తేజుగాడు ఏంటంటే అత్తతో ఆడుతూ కింద పడి దెబ్బలు తాకించుకున్నాడు. నా బంగారు కొండకి ఈ మధ్య చాలా ఎక్కువ దెబ్బలు తాకుతున్నాయండి, ఎందుకో తెలీదు, చాలా ఎక్కువ దెబ్బలు తాకుతూ ఉన్నాయి. సో అత్తయ్య జుట్టుకి హెన్నా క్వాంటిటీ ఎక్కువనే పడుతుంది. ఇది నేను ఎప్పుడో తెచ్చుకున్న ప్యాకెట్, నేను హెన్నా పెట్టుకుని 1.5 years అయింది. సో అత్తయ్యకి నాకు పెట్టడం రాదు. రమ్య ఇంతవరకు ఎప్పుడూ ఎవరికి హెన్నా పెట్టలేదంట. సో నేను వీళ్ళిద్దరికైతే పెట్టాను, కానీ నాకు పెట్టే వాళ్ళు ఎవరు లేరు. అర్బన్ క్లాప్ వాళ్ళు వాళ్ళతో పెట్టించుకుందామంటే అడ్డగోలు డబ్బులు అయితే పెట్టించుకోవట్లేదు అన్నమాట. సో తర్వాత ఓపిక తెచ్చుకొని ఎప్పుడైనా నేనే ఆఫ్టర్ బేబీ బర్త్ పెట్టుకుంటాను. సో ఇక్కడ డికాషన్ చల్లారాక మనం అది హెన్నలో కలిపిద్దాము. ఈలోపు ఇది పక్కన పెట్టేద్దాం. సో తర్వాత ఏముందండి, అట్లు పోసాను కదా, తేజుగాడు కూడా ఇంచక్క అట్లు తింటా ఉన్నాడు. తేజుగాడు ఏంటంటే ఇంతకుముందు ఇంత మంకు చేసేవాడు కాదు. మంకు అంటే ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎట్లా అంటే మనం ఏది మాట్లాడితే అది లర్న్ చేసే ఏజ్ అనమాట. ఊరికి అలగడం, ఏడవడం అట్లా చేస్తూ ఉన్నాడు. మనం పండగకి వెళ్ళాం కదా, మళ్ళీ అవి అక్షయ్ చూసి చాలా ఎక్కువ నేర్చుకుంటాడు. అక్షయ్ ఎక్కువ అలుగుతూ ఉంటాడు అనమాట. సో వీడికి అలగడం అనేది నాకు శేఖర్కి లేదు, వాడికి కూడా రాలే, కానీ ఈ మధ్య అలుగుతూ ఉన్నాడు. సో పిల్లలు అన్నీ లర్న్ చేసే ఏజ్లో ఏదైనా వాళ్ళ దగ్గర కేర్ఫుల్గా మాట్లాడాలి, కేర్ఫుల్గా అలవాటు చేయాలి. సో శేఖర్ది నాది కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దాని మీదనే ఉంటుంది. మంచి విషయాలు ఒకరి దగ్గర నుంచి నేర్చుకొని కొన్ని అవసరం లేని విషయాలు నేర్చుకోవద్దని చెప్పేసి వాడికి ఎప్పుడు చెప్తా ఉంటాము. సో ఇవి లాస్ట్ టైం మనకి హోమ్మేడ్ చాక్లెట్స్ పంపించారు కదా, సో ఆ చాక్లెట్లో లవ్ షేప్ చాక్లెట్ తేజు ఉంచుకున్నాడు. తేజు స్వీట్ చాలా తక్కువ తింటాడు, మిగిలినవన్నీ మా రమ్య పిల్లలకి మొన్న డబ్బా నిండా తీసుకెళ్ళి ఇచ్చా అనమాట. సో మా ఇంటి ముందు హౌస్ అప్డేట్స్ చాలామంది అడుగుతున్నారు కదా. సో అప్డేట్స్ అంటే మేము మెయిన్గా అయితే శేఖర్ అత్తమ్మ బాగా అబ్జర్వ్ చేస్తారు, ఏ మాలు వాడుతున్నారు, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు. ఎందుకంటే రేపు మేము కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు మాకు యూజ్ అవుతుంది. అంటే రేప కాదు, మేబీ ఇంకో 5-6 years అవుతానే పైన కట్టుకుంటాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. సో ఇది బిల్డర్ హౌస్. ఫస్ట్ నుంచి చూడడానికి గుడిసెలా ఉంది కదా, ఏం ఉండదు అనుకున్నాను. దీనిలో ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయండి. తర్వాత నాకు శేఖర్ చెప్పిండు, వాళ్ళు బిల్డర్స్ వాళ్ళ ఇల్లులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. నిజమే కదండి, వాళ్ళు ఇంకా ఇట్లాంటి ఇల్లువే సూపర్ కడుతున్నారు. వాళ్ళ ఇల్లు ఇంకెంత బాగుంటుంది. కాకపోతే ఒక్కసారి ఒక్క దారి తీసుకుంటారు కాబట్టి అప్పుడు మనం రెంట్ తీసుకొని కానీ ఇట్లా గుడిసెలు వేసుకొని కానీ ఉంటారంట. సో ఇదేంటంటే హోమ్మేడ్ ఆయిల్, కలోంజీ సీడ్ ఆయిల్, రమ్యమన్న వచ్చినప్పుడు చేసింది కదా. సో అది ఆల్రెడీ ఇంట్లోనే ఉండేది. అత్తమ్మ ఏంటంటే ఈ మధ్య ఎండలో పెట్టింది, ఒక 15 రోజులు దీన్ని ఎండలో పెట్టి వాడుకోవాలంట. సో అందుకని పెట్టింది అనమాట. చాలా రోజుల తర్వాత ధైర్యం చేసి బిల్డింగ్ ఎక్కానండి నేను. మా బిల్డింగ్ ఎక్కగా 5 నెలలు అవుతుంది. ఎంత బాగుంది చూసారా వ్యూ. చాలా కొత్త బిల్డింగ్లు, చాలా అంటే చాలా అవుతున్నాయి. మా ఏరియాలో రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి. సో వీళ్ళైతే పిల్లర్స్ వేశారు. ఇంకా వర్క్ అనేది డైలీ జరుగుతూనే ఉందండి. మాకు పొద్దంతా డ్రన్ 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 సౌండ్ వస్తూనే ఉంటుంది. సో వీళ్ళైతే గుడిసె లోపల చాలా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళని చూస్తే మనకైనా ఇంత ఉంది, వీళ్ళ గురించి కాదు వేరే వాళ్ళ గురించి. రోడ్ సైడ్ ఉన్న వాళ్ళు, రోడ్ సైడ్ చాలామంది హోటల్స్ దగ్గర ఉంటారు, రోడ్ మీద తిరుగుతూ ఉంటారు కదా. సో వాళ్ళని చూస్తే వాళ్ళకంటే మనం చాలా బెటర్గా ఉన్నాం కదా అన్న ఫీలింగ్ ఎక్కువైపోతుంది. సో నిజమే కదా, వాళ్ళకంటే మనకు దేవుడు ఇంకా బెటర్ లైఫ్ ఇచ్చాడు. సో దాన్ని మనం ఎంజాయ్ చేయాలి, పక్కోడితో పోల్చుకోకుండా. చాలామందికి పక్కోడితో పోల్చుకునే అలవాటు ఉంటుంది. అలవాటు ఎప్పటికీ మనకు మంచిది కాదు. ఎందుకంటే పక్కోడితో పోల్చుకున్న రోజు వాళ్ళకి నాకంటే ఎక్కువ ఉంది, నాకు తక్కువ, నేను వాళ్ళ ఉండాలని ఆలోచించి మన జిందగీని మనం బతకడం మానేస్తామండి. ఇది మా డాడీ నాకు చిన్నప్పుడు నాకు చెప్పిండు. సో ఎవరికైనా పేరెంట్స్ నుంచి అన్ని నేర్చుకుంటాం కదా. సో మేము తేజవాడికి చిన్నప్పటి నుంచి అన్నీ చెప్తాను అనమాట, ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని చెప్పేసి. సో మంచిగా అనిపిస్తుంది. మన పేరెంట్స్ మనకి ఏం నేర్పిస్తే మనం అట్లనే ఉంటాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే అత్తయ్య బట్టలు ఆరేయడానికి వచ్చింది. నేను పైకి వచ్చేసి అత్తయ్యకి హెల్ప్ చేస్తా ఉన్నాను. యాక్చువల్లీ నాకు ఈరోజు పైకి రావాలి అనిపించింది కదా, వెదర్ చాలా బాగుంది, అందుకని పైకి వచ్చాను అనమాట. సో ఇది ఈవినింగ్ అండి, పైకి వచ్చింది 5:30కి, ఇది 6:30కి అట్లా అనమాట. తేజు బంగారానికి చామ చేపించాను. తేజు వాడికి రోజుకు 2 సార్లు స్నానము, రోజుకు 5-6 సార్లు బట్టలు మార్చుడు, ఇది అలవాటు అన్నమాట. తేజుకి ఓసిడి ఉండండి, ఓవర్ క్లీనింగ్ డిజార్డర్ అంటారు చూడండి, ఓవర్ క్లీనింగ్ వాడికి అన్నమాట. సో వాడి ముందట ఎవరన్నా మనం ముక్కు వచ్చినా, అంటే ఎవరికైనా చీముడు వచ్చినా, ఎవరైనా ముక్కు తుడిచినా, ఎవరైనా దగ్గినా ఇక వెళ్ళి సింక్లో ఉంచుతూ ఉంటాడు. వాడికి అస్సలు నచ్చదు, అసహ్యం ఎక్కువ అన్నమాట.
సో ఈ అలవాటు వాడికి మా నాన్నమ్మది వచ్చింది. మా నాన్నమ్మకు చాలా శుద్ధత ఉండేదన్నమాట. సో వీడికి అంతే, నడుస్తే కాళ్ళకు దుమ్మంటుందా 10 సార్లు కాలు కడుక్కుంటాడు, వాడే ఊడ్చుకుంటాడు. చిన్నగా వాటర్ పడ్డే పాయింట్ పైన 10 సార్లు డ్రెస్ మారుస్తారు. థ్యాంక్ గాడ్ మా సిచ్యువేషన్ బాగుండి మాకు వాషింగ్ మిషన్ ఉండి బట్టలు వాషింగ్ మిషన్లో వేస్తాం, లేకపోతే నా బతుకంత బట్టలు ఉతికే వీరనారివి నువ్వే అన్నట్టు అయిపోయేదండి. వాడికి అంతా అది ఉంటుంది. ఎందుకంటే బేసికలీ మా ఫ్యామిలీలో మా నాన్నమ్మకి తప్ప అలవాటు ఎవరికి లేదు, మా శేఖర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి లేదండి అట్లా అలవాటు. సో వీడికి ఒక ఎంగిల్ తినడు, కొన్ని ఐటమ్స్ తినడు, కాళ్ళకి దుమ్మంటద్దు, బయటికి వెళ్తే దుమ్మంటే ఇమీడియట్గా కాల్చేది కడుగుతాడు. ఒక రకంగా బాగానే అనిపిస్తుంది, ఇంకో రకంగా చిరాకు వస్తే ఎవరైనా వచ్చినప్పుడు ఊరికే తుప్ప ఉంచితే ఎట్లనో అనిపిస్తుంది కదా. సో యాజ్ ఏ మదర్గా నా ఇన్నర్ ఫీలింగ్ అన్నమాట. హెన్న కలపడం అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే నా బంగారు కొండమ్మ శేఖర్కి ఇంకా చేత కావట్లేదు, వీక్నెస్ ఉండింది, నైట్ జ్వరం వస్తుంది. సో శేఖర్ని చిల్డ్రన్ బెడ్రూమ్లో మేమందరం మాస్టర్ బెడ్రూమ్లో పడుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వల్ల నాకు తేజుకి మళ్ళీ వస్తాను భయం ఆయనకి, ఇంకా తనకి బ్లడ్ టెస్ట్ చేయించాలనుకున్నాం. సో శేఖర్కి ఏంటంటే ఈరోజు చపాతి కోడిగుడ్డు పప్పు తినాలి అనిపించిందట, అత్తమ్మని చేయమన్నాడు. సో అత్తమ్మ కోడిగుడ్డు పప్పు ఆల్రెడీ పొయ్యి మీద వేసేసింది. సో వేయడానికి అన్ని కట్ చేస్తూ ఉన్నాను, నేనేమో చపాతి పిండి కలుపుతూ ఉన్నాను. సో ఇక్కడ నేను ఒక సైడ్ రైస్ పెట్టాను, ఇంకో సైడు కోడిగుడ్డు టమాటా పప్పు కూర అయిపోయింది. ఇక్కడ నేను నా కోసం రొయ్యల పప్పు వేసుకుంటాను. నాకేంటో ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి నాకు పెసరపప్పు నచ్చట్లేదు, కందిపప్పు మాత్రం ఎక్కువ నచ్చుతుంది. సో నా కోసం నేను కందిపప్పు నేను రొయ్యల టమాటా వేసుకున్నాను ఈరోజు. చాలా రోజులు అయింది వేసుకోక. ఇది మనకి డ్రై ఫిష్ అండ్ ప్రాన్స్ వాళ్ళు పంపించారు, బాగుంటాయండి. సో శేఖర్కి అత్తయ్యకి తర్వాత వేడివేడిగా చపాతీలు చేసిస్తూ వాళ్ళు తినేసారనమాట. శేఖర్కి ఎట్లా అంటే చపాతీ కానీ పూరి కానీ పెనంలోంచి తీసి ప్లేట్లో వేయాలి, పొగలు కక్కుతూ ఉండాలన్నమాట. సో అందుకని చపాతీలు పూరీలు చేసినప్పుడు నేను ఒక్కదాన్ని తినేస్తాను, ఆయన ఒక్కడు తింటారు. కానీ ఆయనకి చాలా ఇష్టం అండి వేడివేడిగా తినడం. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చపాతీలు కాలుస్తూ ఉన్నాను. నేను ఒక సైడ్ చపాతీలు చేసుకుంటూ ఒక సైడ్ కాలుస్తూ ఉంటాను. చపాతీలు ఎప్పుడు చేసినా ఎక్కువ చేసుకుంటాం, మేము ఇద్దరం ఉన్న 10-12 చేసుకుంటాం. ఎందుకంటే తెల్లారి ఛాయ్లో తినడం నాకు బాగా ఎక్కువ ఇష్టం. నాకు చపాతీ అన్నంలో కంటే కర్డ్లో షుగర్ వేసుకొని తినడం ఇష్టం, ఛాయ్లో రోల్ చేసుకొని తినడం ఇష్టం. కూరలలో అంత ఇష్టంగా ఏం తినను. సో ఇది పరిస్థితి. చల్లగానే ఉంటుంది కానీ వంట చేస్తుంటే చాలా ఎక్కువ స్వెట్టింగ్ వస్తూ ఉంది. ఫైనలీ నా రొయ్యల కర్రీ ఇది బాగా అయిందండి, తిన్నాను మంచిగా, ఇష్టపడి తిన్నాను ఇంచక్క. సో ఇదంతా మీరు గురువారం రోజు జరిగింది చూస్తూ ఉన్నారన్నమాట, గురువారం వీడియో అన్నమాట. సో మీ డే ఎలా గడిచింది నాకు కమెంట్లో తెలియచేయండి. సో ఇది ఫ్రైడే మార్నింగ్ అనమాట. తేజుగాడు నేను ఆట ఆడుతూ ఉన్నాము. ఇప్పుడు నాకు షూట్స్ కూడా ఎక్కువ ఉండట్లేదు, రెస్ట్లో ఉంటున్నాను. నా బుజ్జి బంగారంతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను నేను, అత్తయ్య, శేఖర్ ముగ్గురు. ఎవరికి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. కానీ అత్తయ్య వస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందండి. కొన్నిసార్లు నాకు వీడియోస్ వగేర ఉన్నప్పుడు తేజు ఒక్కడే ఆడుకునేవాడు, ఇప్పుడు అత్తమ్మ తేజు ఆడుతూ ఉన్నారు. బేసికలీ పిల్లలకి నానమ్మలు అమ్మలంటే ఎక్కువ వస్తుంది కదా. సో శుక్రవారం పొద్దున అత్తయ్య దేవుడికి దీపం పెడతా ఉంది. ఇంకా నెక్స్ట్ మంగళవారం బుధవారం ఏదో ఒక రోజు నేను దేవుడి రూమ్ అంతా కడిగేసి ఫొటోస్ అన్ని తుడిచేసేయాలి. అత్తమ్మ పువ్వులు పెట్టి దీపం పెడుతుంది, కానీ ఫోటోలు ఓన్లీ ఫెస్టివల్కే కడగాలి అని అత్తయ్య ఉద్దేశం. కానీ నేను ఎవరి శుక్రవారం నేనైతే నా ఉద్దేశంతో దేవుడిని కడిగి పూజ చేస్తూ ఉంటాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎదురుగా బిల్డింగ్కి ఈరోజు మెట్లు కడతా ఉన్నారు వాళ్ళు. అసలు భలే హార్డ్ వర్కర్స్ అండి, అంత ఎండ కొడుతుందా టక్క వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మాకైతే పొద్దున్న నుంచి నైట్ వరకు డర్ ఇంటి ముందట సౌండ్ దుమ్ము ఎక్కువ వస్తుంది. సో డోర్లు పెట్టుకొని ఎక్కువ ఉన్నాం. సో వీళ్ళు మనకి ఇంటి ముందు అది ఉండే కదా సిమెంట్, అది పలగొట్టారు కదా, దాంట్లో కూడా ఈరోజు కొంచెం ఇసుక వేయమని అత్తయ్య అడిగింది. సో అది కూడా చేస్తా అన్నారు. సో ఇది అప్డేట్. వీళ్ళ చూసినప్పుడు అలా మేము పైన బిల్డింగ్ పైన ఇంకెప్పుడు ఇల్లు కడతామా అని అనుకుంటూ ఉంటాం. చాలామంది ప్రైజ్ అడుగుతున్నారు, ప్రైజ్ బిల్డర్కి ఎరకండి, మాకు పెద్దగా తెలీదు. మళ్ళీ వాళ్ళు ఇంకా హౌస్ మొత్తం కన్స్ట్రక్ట్ అయ్యే వరకు ప్రైజ్ ఎంత అవుతుందో తెలియదు కదా. సో నేను ఆయనకైతే ఫ్రీ యాడ్ ఏం చేయట్లేదు. సో నాకు తెలియదు ప్రైజ్ డీటెయిల్స్. సో ఇక్కడ తేజువాడికి ఎప్పట్లా అని నేను ఆ గమ్మీ ప్యాకెట్లో వచ్చిన స్టోరీ బుక్ ఉంది, సో అది ఇచ్చా అనమాట. తర్వాత అవన్నీ చాక్లెట్స్ ఒకసారి బయట తీసి పెడతా ఉంటే వద్దు నాన్న అట్లా అని చెప్పేసి ఒక గమ్మి ఇచ్చాను. సో డైలీ ఒకటి ఇస్తే సరిపోతుందండి, నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో వాడికి నార్మల్గా జెల్లీ టైప్ చాక్లెట్స్ ఎక్కువ నచ్చావు, కానీ ఇది ఆరెంజ్ ఫ్లేవర్ కదా, సో కొంచెం ఇష్టంగా తింటున్నాడు. పిల్లలకి నచ్చే ఫ్లేవర్లో ఉంది కాబట్టి ఇష్టంగా తినే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో చూడండి
దీన్ని సూపర్ ఉంది మమ్మీ అని అంటా ఉన్నాడు. తర్వాత దీనిలో ఎగ్జైట్మెంట్ ఏంటంటే ఈ స్టోరీ బుక్ వచ్చింది కదా, సో దాంట్లో ఒక 4 బ్యాండ్స్ వచ్చాయి. ఆ బ్యాండ్స్ వాడికి బాగా నచ్చాయి అనమాట. సో ఆ బ్యాండ్ ఏంటంటే చేతికి పెట్టు మమ్మీ అంటా ఉన్నాడు. ఒక అచ్చిబావుకు ఒకటట, లవిబావుకు ఒకటట, మిగిలిన 2 వాడికంట. అలాగే దీంట్లో మనకి స్టిక్కర్స్ కూడా ఇచ్చారు వాళ్ళు, అవి ఇంకా బాగున్నాయి. సో వాడు ఆల్రెడీ వాడి బుక్లో ఒకటి పెట్టేసుకున్నాడు, ఇంకోటి వచ్చేసి అద్దానికి పెట్టుకున్నాడు, ఇంకో 2 దాచి పెట్టుకున్నాడు అనమాట. సో మమ్మీ ఏంటి మమ్మీ ఇది స్టోరీ అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉన్నాడు. చూసారా ఏంటి మమ్మీ స్టోరీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే చెప్తా ఉన్నాను అనమాట, ఇలా ఉంటుందని స్టోరీ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? ఒక సింపుల్ స్మాల్ వ్లాగ్ ఇది. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అన్ని చేయండి. అలాగే ఆ బ్యాండ్ చేతికేస్తే వాడికి స్పైడర్ మ్యాన్ పవర్ వస్తుందట. సో అది పెట్టుకోడు. డ్యామ్ షోలో మీ పిల్లలందరికీ ఇది నచ్చుతుంది, మీకు ఇష్టంలో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.